కనుమనాడు మినుము కొరకాలిట, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడట. ఇది తెలుగునాట ఒక సామెత. కాకి కూడా కనుమనాడు మునుగుతుందిట. ఇది తెలుగునాట సామెతే. అంటే కనుమనాడు ప్రతివారు తలస్నానం చేయాలని అర్థం. 3 రోజుల సంక్రాంతి పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా వస్తాయి. వీటిలో 3వ రోజైన కనుమ పండుగకు ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. మొదటి 2 రోజులు ఒక ఎత్తు అయితే 3వ రోజు మాత్రం వాటికి భిన్నంగా కేవలం పశువుల కోసం మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ కనుమ. సాధారణంగానే సంక్రాంతి పండుగ అంటే రైతన్నుల కష్టానికి ఫలితంగా పంటలు చేతికి వచ్చి అవి ఇంటికి చేరి ఇంటికి కొత్త కళ తీసుకువచ్చే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటాం. ఇంటింట కొత్త ధాన్యం, కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరుకు ఇలా అన్ని రకాలు కొత్తగా రైతుల ఇంటికి వచ్చి చేరతాయి. అవే ప్రతి ఇంటికి కొత్తదనాన్ని తీసుకువస్తాయి, సుఖ సంతోషాలను తీసుకువస్తాయి. ఇకపోతే 3వ రోజు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. రైతన్నలు కష్టపడి పంట పండించడంలో ఆ పంట ఇంటికి చేరవేయడం వరకు వారికి తోడుగా ఉండేవి ఈ పశువులు. పొలం దున్నడంతో మొదలుపెట్టి పంట ఇంటికి వచ్చే వరకు, అంటే పంటను మోసుకురావడానికి కూడా పశువులే రైతులకు సహాయపడతాయి. అందుకే వాటికి కృతజ్ఞత తెలుపుకోవడానికి సంక్రాంతి తరువాత రోజున కేటాయించారు. రైతుల వెన్నంటి ఉండే మూగజీవాలని పూజించడానికే ఈ పశువుల పండుగ. కనుమ పండుగ రోజున ఉదయం పశువులను దగ్గరలో ఉన్న చెరువు, కాలవలు, బావులు మొదలైన ప్రాంతాలకు తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూలదండ వేసి అలంకరణ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా కనుమ పండుగ రోజున ఎవ్వరూ ఎక్కడికి ప్రయాణం చేయరు. నిజానికి ఈ ప్రయాణాలు చేయకపోవడం వెనకాల ఒక సమంజసమైన కారణమే ఉంది. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే అందరికీ ఎడ్లబండ్లు గతి. కనుమ పండుగ రోజు పశువులకి అన్ని రకాల సపర్యలు చేసి మంచి ఆహారం పెట్టి వాటికి విశ్రాంతి ఇస్తారు. అలాంటిది మళ్ళీ వాటిని బండ్లకు కట్టి ప్రయాణాలు చేసి వాటిని కష్టపెట్టడం తగదు కదా. ఈ కారణం వల్లనే ప్రయాణాలు చేసేవారు కాదు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ఆచారాలు, అలవాట్లతో సంక్రాంతి పండుగలో 3వ రోజైన కనుమ పండుగ జరుపుకుంటారు. పశువులను దైవ సమానంగా భావించి పూజ చేస్తారు. పిండి వంటలు చేసి వాటికి తినిపిస్తారు. మరీ ముఖ్యంగా అరిసెలు తినిపిస్తారు. ఆవులకు, దూడలకు పులగం వండి పెడతారు. కనుమ పండుగ రోజు మినప్పప్పుతో గారెలు చేసుకుని తినాలి, లేకపోతే యముడు యమలోకంలో శిక్షగా ఇనుము కొరికిస్తాడు అని అర్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే తప్పనిసరిగా తలస్నానం చేస్తారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడిని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరు పొలిమేరుల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడతాడని గ్రామస్తులు మరియు రైతులు నమ్ముతారు. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడు గుడికి చేరుకుని అక్కడ బోనం అంటే పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ల మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగల్లో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ తమ పొలాల్లో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. ఏది ఎలా ఉన్నా కనుమ అందరితోటి సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ. కనుమ నాడు ఆడపిల్లలు వారి తల్లిగారింటికి వచ్చి ఎంతో సంతోషించి పసుపు కుంకాలు తీసుకుని ఇంటికి సంతోషంగా ముక్కనుమ నాడు చేరుకుంటారు. ఇలా సంబరంగా జరుపుకునే సంక్రాంతి అందరిళ్లలో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ భారతీయత ఛానల్.